హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. బేసికల్గా మన ఇండియాలో టాప్ 10 హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు ఈ 10 కూడా ఏవైతే హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ చెప్తున్నానో దానికి మీరు కరెక్ట్గా గోల్ పెట్టుకొని ఆ జాబ్స్ తెచ్చుకోవాలనుకుంటే డెఫినెట్గా మీకు చెప్తున్నాను. దాని యొక్క పే స్కేల్ ఏదైతే ఉందో జాబ్కు సంబంధించింది, శాలరీ సంబంధించింది, డెఫినెట్గా మీరు వర్త్ ఇట్గా ఫీల్ అవుతారు. సో ఏది కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మీకు కొన్ని స్టాట్స్ అయితే చెప్పాలి. బేసికల్గా మన ఇండియన్ ఎకానమీ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుందని మనందరికీ తెలిసిందే. అదేవిధంగా రాబోయే 2027 లోపల మన ఇండియన్ ఎకానమీ వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఎకానమీగా అవబోతుంది. దాంతోపాటు జపాన్ని, జర్మనీ కూడా దాటి ఓవర్టేక్ చేసి రాబోతుంది. ఇంకా మనకి పైన 2 ఏవైతే ఉన్నాయో, ఒకటి అమెరికా కానీ ఇంకోటి చైనా కానీ, వీటిని రెండింటిని కూడా మేబీ క్రాస్ చేయొచ్చు ఫ్యూచర్లో. డెఫినెట్గా ఇండియన్ ఎకానమీ అనేది చాలా ర్యాపిడ్గా అయితే గ్రో అవుతుంది. అదేవిధంగా ఇండియాలో చాలా మట్టికి ఏవైతే జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ రెడీ స్కిల్స్ని అయితే వీటి మీద వర్క్ అయితే చేస్తున్నారు. మన ఇండియన్ ఎవరైతే జాబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఫ్యూచర్ రెడీ స్కిల్స్ మీద ఆపర్చునిటీస్ ఎలాగా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి వీటి మీద వర్క్ అయితే చేస్తున్నారు. మన ఇండియాలో ప్రజెంట్ జాబ్ మార్కెట్ పరంగా కొన్ని స్టాట్స్ చూసుకున్నట్లయితే మన ఇండియా బేసికల్గా అయితే జాబ్ ఆపర్చునిటీస్ కోసం చాలా ర్యాపిడ్గానే చూస్తాం. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగిపోతుంది. దాన్ని తగ్గించాలంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో దీనికి ప్రకారం ఒక స్టాట్ చూసుకున్నట్లయితే ఏవైతే కొన్ని సంస్థలు ఉంటాయి కదా, క్వాక్ కొరెల్లి సిమ్మన్స్ అనే ఒక వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025 ర్యాంక్స్ ప్రకారం ఇండియా అనేది 2nd మోస్ట్ ప్రిపేర్డ్ కంట్రీ అంట. జాబ్స్ విషయంలో, జాబ్స్ క్రియేషన్ విషయంలో, జాబ్ ఆపర్చునిటీస్ విషయంలో మనం 2nd పొజిషన్లో అయితే ఉన్నామంట ప్రిపరేషన్ ప్రోగ్రాంలో. ఫ్యూచర్లో అప్పటికుండే ఏవైతే స్కిల్స్ ఉంటాయో దానికి ఫుల్ డిమాండ్ అయితే ఏర్పడుతుందని చెప్పేసి ఇప్పటి నుంచే ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకుంటున్నారు ఇండియా మీద. సో డెఫినెట్గా ఇప్పటి నుంచి అప్పటికి ఏవైతే స్కిల్స్ తయారవుతూ వస్తాయో, కోర్సెస్ ఏవైతే వస్తూ ఉంటాయో డెఫినెట్గా ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి, డిపెండెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి కొన్ని స్టాట్స్ అయితే మనకు అందిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ అనుకోండి. అయితే ప్రజెంట్ చూసుకున్నట్లయితే యూఎస్ఏ మనకన్నా చాలా అడ్వాన్స్డ్గా ఉంది కదా. అందులో వాళ్ళు ఎక్కువగా యూఎస్ ఫీల్డ్స్లో మనం చూసుకున్నట్లయితే ఏఐ కానీ, డిజిటల్ టెక్ కానీ, ఇండస్ట్రీస్ పరంగా కానీ ఇవన్నీ కూడా వాళ్ళ అమెరికన్ సంబంధించిన ఏమైతే జీడిపి కానీ, ఎకానమీ కానీ హ్యూజ్ లెవెల్లో ఎలా ఇంక్రీజ్ అవుతుందో, అదేవిధంగా జాబ్స్ అనేవి కూడా హ్యూజ్ లెవెల్లో క్రియేషన్స్, ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయో అదే ఫీల్డ్లో మన ఇండియా కూడా 2nd మోస్ట్ ప్రిపేర్డ్ కంట్రీగా అవుతున్నాం అని చెప్పేసి, ఇవి ఏవైతే ఇప్పుడు 2nd పొజిషన్లో ఉన్నామో డెఫినెట్గా మంచి టాప్ పొజిషన్కి అయితే రాబోతున్నాం. ఆ సెట్ అండ్ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వబోతున్నాం అని చెప్పేసి మనకి స్టాట్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా రీసెంట్గానే 2025లో లింక్డ్ఇన్ క్లైమ్ చేసుకున్న ఈ విషయాలు ఏంటంటే, వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే 82% ఆఫ్ ఇండియన్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్లో న్యూ ఆపర్చునిటీస్ కోసం, న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి దాదాపు 82% ఇండియన్ ప్రొఫెషనల్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇది మంచి సిగ్నల్ అని చెప్పుకోవాలి. అండ్ ఇట్ సౌండ్స్ గ్రేట్ కదా. సో నెక్స్ట్ మనం అసలైన విషయం వస్తే కనుక డెఫినెట్గా ఇండియాలో హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం 2025లో లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే టాప్ 10 అయితే ఉన్నాయి. అందులో టాప్ 10 వచ్చేసరికి మనకి ఫస్ట్ వచ్చేసరికి ఐటీ డైరెక్టర్స్, రెండోది వచ్చేసరికి కమర్షియల్ పైలట్స్, మూడోది వచ్చేసరికి మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్, నాలుగోది వచ్చేసరికి ప్రొడక్ట్ మేనేజర్స్, ఐదోది వచ్చేసరికి డేటా సైంటిస్ట్, ఆరోది వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, ఏడవది వచ్చేసరికి ఏఐ ఇంజనీర్స్, ఎనిమిదోది వచ్చేసరికి చార్టర్డ్ అకౌంటెంట్స్, తొమ్మిదోది వచ్చేసరికి మార్కెటింగ్ మేనేజర్స్, పదోది వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్. సో ఈ టాప్ 10 వచ్చేసరికి ఈ జాబ్స్ అనేవి చాలా హైయెస్ట్ పేయింగ్ స్కేల్లో హ్యూజ్ లెవెల్లో 2025లో లీడింగ్ పొజిషన్స్లో అయితే ఉన్నాయి. రీసెంట్గానే ఈ సర్వే అయితే చేసిందనమాట. ఇండియాలో టాప్ 10 హైయెస్ట్ పేయింగ్ శాలరీస్ ఉన్న జాబ్స్ ఏమైతే ఉన్నాయో అని చెప్పేసి రీసెర్చ్ చేస్తే డెఫినెట్గా ఇవి అయితే ఉన్నాయి.
అయితే మనం ఒక్కోటి డీకోడ్ చేసుకుంటూ వద్దాం, ఒక్కోటి సంబంధించిన విషయాలు మనం చెప్పుకుంటూ వద్దాం. వీటి ప్రొఫెషన్ ఏంటి, వీటి వర్క్ ఏంటి, వీటి యొక్క శాలరీస్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ఈ జాబ్స్ కనుక మీరు ప్రిఫర్ చేసినట్లయితే, అదేవిధంగా దీనికోసం మీరు ప్రిపేర్ అయినట్లయితే, ఈ జాబ్స్ మీరు సొంతం చేసుకున్నట్లయితే మీకు ప్యాకేజెస్ అనేవి కూడా చాలా ఎక్కువ లెవెల్లోనే ఉన్నాయి. మీరు ఎక్కువ మనీని అయితే సంపాదించే అవకాశం అయితే ఈ జాబ్స్లో అయితే ఉన్నాయి. ఎందుకంటే మీకు ముందే చెప్పాను, టాప్ 10 హైయెస్ట్ పేయింగ్ శాలరీస్ ఇన్ ఇండియా ఈ జాబ్సే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన లైఫ్ సెక్యూర్గా ఉండే జాబ్స్ అయితే ఇవి. సో వీటి గురించి ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వద్దాం. ఫస్ట్ది వచ్చేసరికి ఐటీ డైరెక్టర్స్ యొక్క వర్క్ ఏంటంటే బేసికల్గా వీళ్ళకి శాలరీ కూడా ఎక్కువే ఉంటుంది. బట్ వర్క్ వచ్చేసరికి వీళ్ళు మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్లానింగ్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. దీని గురించి ఆర్గనైజేషన్స్ పట్ల వాటి యొక్క సాఫ్ట్వేర్స్ పరంగా ఇంప్లిమెంట్స్ చేస్తూ ఉండాలి, ప్లానింగ్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్స్కి, న్యూ అప్డేట్స్కి రెడీగా ఉండాలి. దానికి అనుకూలంగా వీళ్ళ సిస్టమ్స్ని అయితే బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా వీళ్ళు మైగ్రేషన్ సిస్టమ్స్ మీద కూడా వర్క్ చేయాలి. ఎందుకంటే సిస్టమ్స్ అనేవి డెఫినెట్గా మైగ్రేషన్ పరంగా కూడా వీళ్ళు ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటే డెఫినెట్గా వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది బెటర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఐటీ డైరెక్టర్స్ అనే వర్క్ అయితే వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్ వర్క్స్ అయితే ఇవన్నమాట. వాళ్ళు చేయాల్సిన పనులు అయితే ఇవి. హైయెస్ట్ శాలరీ వచ్చేసరికి 51 lakhs అయితే వీళ్ళ హైయెస్ట్ పేయింగ్ స్కేల్ అయితే ఉంది. ఇంకా రెండోది వచ్చేసరికి కమర్షియల్ పైలట్స్ అంటే మనందరికీ తెలిసింది. ఎవరికైనా డ్రీమ్ ఉంటే కనుక పైలట్ అవ్వాలని చెప్పేసి డెఫినెట్గా ఈ కమర్షియల్ ఆస్పెక్ట్లో మీరు పైలట్స్ అయితే అవ్వచ్చు. దీనికి శాలరీ చెప్పే ముందు వీళ్ళ వర్క్ వచ్చేసరికి కమర్షియల్ ఫ్లైట్స్కి వీళ్ళు పైలట్గా అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అదేవిధంగా ఫ్లైట్ యొక్క డైరెక్షన్స్ని వీళ్ళ ప్లానింగ్ అండ్ నావిగేషన్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసినట్లయితే, ఇవన్నీ కూడా వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసినట్లయితే అనుకున్న తగ్గట్టుగా వీళ్ళు షార్ట్ టైంలో చాలా ర్యాపిడ్గా అనుకున్న డెస్టినేషన్ రీచ్ అయినట్లయితే వీళ్ళకి మంచి శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రమోషన్స్కి అయితే ఉంటాయి అన్నమాట. వీళ్ళకి రికగ్నైజేషన్ కూడా చాలా ఎక్కువే. సో అయితే వీళ్ళ పేయింగ్ శాలరీ వచ్చేసరికి హైయెస్ట్ పేయింగ్ శాలరీ ఏంటంటే 36.9 lakhs అయితే వీళ్ళకి టాప్ లెవెల్లో పొజిషన్ అయితే ఉంది శాలరీ పేయింగ్లో అయితే. సో ఎవరికైనా ఫ్లైట్స్ నడపాలంటే కమర్షియల్ పైలట్స్గా జాబ్ కింద ఎంచుకోవచ్చు. మూడోది వచ్చేసరికి మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్. వీళ్ళ వర్క్ వచ్చేసరికి బేసికల్గా బిజినెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా అనలైజ్ చేసి అండర్స్టాండ్ చేసుకుని ప్రాపర్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈజీగా వీళ్ళు సాల్వ్ చేసి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. బిజినెస్ని చాలా ఈజీతో నడిపే అవకాశం అయితే వీళ్ళకి మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్కి చాలా ఎక్కువగా స్కోప్ అయితే ఉంది. వీళ్ళు బేసికల్గా ఫోకస్ చేయాల్సింది ఓన్లీ ఎవరైతే బిజినెస్ని నడుపుతున్నారో, అదేవిధంగా కస్టమర్స్ ఎవరైతే ఆ బిజినెస్లో ఏవైనా ప్రొడక్ట్స్ ల్యాండ్ చేసినా, సేల్స్ విషయంలో అయినా సరే, అమౌంట్ విషయంలో అయినా సరే, డిస్కౌంట్స్ విషయంలో అయినా సరే, ఇవన్నీ కూడా వాళ్ళు అనలైజ్ చేసి బిజినెస్కి ప్రాఫిట్ వచ్చే విధంగా, అంటే కంపెనీకి ప్రాఫిట్ వచ్చే విధంగా, అదేవిధంగా కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా వీళ్ళైతే చేయాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళకి శాలరీ వచ్చేసరికి దాదాపు 27.6 lakhs అయితే పే చేస్తున్నారు. సో మంచి జాబ్ అయితే అవకాశం అయితే ఉంది మనకి. నాలుగోది వచ్చేసరికి ప్రొడక్ట్ మేనేజర్స్ అంటే మనకి బేసికల్గా వీళ్ళు ఒక క్రిటికల్ రోల్ని అయితే ప్లే చేయబోతున్నారు. ఏదైనా ఒక ప్రోడక్ట్ సక్సెస్ అవ్వాలంటే ఆ సక్సెస్లో వీళ్ళు ఖచ్చితంగా ఒక క్రూషియల్ రోల్ అయితే వీళ్ళు పార్టిసిపేట్ చేసినట్టే. బేసికల్గా ప్రొడక్ట్ మేనేజర్స్ అనేవాళ్ళు కంప్లీట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బిల్డ్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఫీచర్ గురించి మనం చెప్పాలన్నా, ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా డెఫినెట్గా వీళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే, పవర్ఫుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఫీచర్ అనేది ఈజీగా అర్థమయ్యే విధంగా కస్టమర్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ, లేదంటే వాళ్ళ ఎవరైతే మార్కెటింగ్ టీమ్ ఉన్నారో వాళ్ళు అర్థమయ్యేలా చెప్పాలంటే ఖచ్చితంగా వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ కానీ డెఫినెట్గా ఉండాలి. సో అందులో వీళ్ళు దిట్ట అయి ఉండాలి, కొట్టిన పిండి అయి ఉండాలి. వీళ్ళకి శాలరీస్ వచ్చేసరికి హైయెస్ట్ పేయింగ్ శాలరీస్ వచ్చేసరికి 21.7 lakhs అయితే పే చేస్తున్నారు. ఇంకా ఐదో జాబ్ వచ్చేసరికి డేటా సైంటిస్ట్ అంటే ఏ బిజినెస్ సెక్టర్స్కైనా ఖచ్చితంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో డేటా సైంటిస్ట్ అనేవాళ్ళు చాలా అవసరం. మరి ముఖ్యంగా బిజినెస్ సెక్టర్స్లో ఏదైనా ఒక కంపెనీ కానీ, ఏదైనా ఒక మంచి బ్రాండ్ కానీ ప్రమోట్ అవ్వాలన్నా, ఎగ్జిక్యూటివ్ అవ్వాలన్నా అందులో
వాళ్ళ స్టాండ్ అనేది ఉండాలన్నా డెఫినెట్గా డేటా సైంటిస్టులు అనేవాళ్ళు కాంప్లెక్స్ డేటాని ఫైండ్ అవుట్ చేసి ఈజీగా సింప్లిఫై చేసి అందించగలిగితే కనుక ఆర్గనైజేషన్ కానీ బిజినెస్ సెక్టర్స్ కానీ కంపెనీస్ కానీ ఈజీగా వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళ సేల్స్ కానీ వాళ్ళ యొక్క సర్వీసెస్ కానీ ఈజీగా అక్రాస్ నేషన్ మొత్తం అందించగలరు. సో వీళ్ళు వచ్చే హైయెస్ట్ పేయింగ్ శాలరీ వచ్చేసరికి 14.7 lakhs అయితే హైయెస్ట్ పేయింగ్ శాలరీ అనమాట. ఇంకా ఆరోది వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అనేవాళ్ళు బేసికల్గా బిజినెసెస్కైనా గవర్నమెంట్స్కైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ హెల్ప్ కానీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో ఏవైతే కొన్ని ఆస్పెక్ట్స్ కానీ కొన్ని డెసిషన్స్ కానీ కొన్ని స్ట్రాటజిక్ లూప్ హోల్స్ కానీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఎవరికైతే బిజినెస్ సెక్టర్స్ కానీ గవర్నమెంట్ సెక్టర్స్ కానీ చెప్పాలన్నమాట. సో దాని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ అయినా బిజినెసెస్ అయినా ఈజీగా ఈ లూప్ హోల్స్ నుంచి బయటకు వచ్చి ఒక కొత్త మంచి ఫైనాన్షియల్ సర్వీసెస్ని అందించగలిగితే డెఫినెట్గా కస్టమర్స్కైనా కన్జ్యూమర్స్కైనా అదేవిధంగా కంపెనీకైనా చాలా ప్రాఫిటబుల్ మార్జిన్స్ని అయితే ప్రాఫిటబుల్ ఏవైతే మనీ డిసిషన్స్ ఏవైతే క్రియేట్ చేసే అవకాశం అయితే వీళ్ళకు ఉంటుంది. సో వీళ్ళు ఓన్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ బ్రెయిన్ వాడి ఫుల్ కంట్రోల్గా వీళ్ళు ఫోకస్డ్గా పనిచేసినట్లయితే డెఫినెట్గా వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అనే వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ గురించి తెలుసున్నట్లయితే అటు గవర్నమెంట్ అయినా ఇటు బిజినెస్ సెక్టర్స్ అయినా వీళ్ళకి హైయెస్ట్ పేయింగ్ శాలరీస్ని అయితే ప్రొవైడ్ చేయగలరు. వీళ్ళకి దాదాపు 15.8 lakhs అయితే హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి. ఇంకా 7వది వచ్చేసరికి ఏఐ ఇంజనీర్స్. ఈ ఏఐ ఇంజనీర్స్ వచ్చేసరికి వీళ్ళు బేసికల్గా వీళ్ళ వర్క్ వచ్చేసరికి ఏంటంటే చాట్ బోర్డ్స్ కానీ రికమెండేషన్ సిస్టమ్స్ కానీ అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అట్లా ఏఐ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్లో వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని యూజ్ చేసినట్లయితే ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసినట్లయితే డెఫినెట్గా ఏఐ ఇంజనీర్స్కి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. మంచి శాలరీ అయితే శాలరీ అయితే కల్పించగలరు. సో వీళ్ళ శాలరీ వచ్చేసరికి 12.8 lakhs అయితే వీళ్ళ యొక్క శాలరీని అయితే క్రియేట్ చేసుకోగలరు. ఇంక 8వది వచ్చేసరికి సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్. ఖచ్చితంగా చార్టెడ్ అకౌంటెంట్స్ అనేది ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ ఎవరికి కంపెనీస్కైనా బిజినెసెస్కైనా వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ వీళ్ళు ఏంటంటే బేసికల్గా వీళ్ళు జాబ్ రోల్ వచ్చేసరికి బడ్జెట్స్ మేనేజ్ చేసుకుంటంలో కానీ కంపెనీస్ విషయంలో ట్యాక్సెస్ కానీ ఆడిట్ రికార్డ్స్ కానీ ఫైనాన్షియల్ కంప్లైంట్స్ ఏదైనా ఉంటే లా అండ్ ఆర్డర్ ద్వారా వాటి ప్రకారం రెక్టిఫై చేయాలి. ట్యాక్స్ బెనిఫిట్స్ని ప్లాన్ చేయాలి. ట్యాక్స్ ఎగ్గొట్టకుండా ఈజీగా ట్యాక్స్ సేవ్ చేసుకునే విధంగా ట్యాక్స్ కట్టి సేవ్ చేసుకునే విధంగా బెనిఫిట్ అయ్యే విధంగా చూడాలి. కంపెనీ మంచి స్మార్ట్ డెసిషన్స్ తీసుకొని మనీని బాగా ప్రాఫిటబుల్గా వీళ్ళైతే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో సిఏకి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఏ కంపెనీ అయినా వాటి యొక్క లూప్ హోల్స్ కానీ వాటి యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్స్ కానీ అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. సో వీళ్ళు ఆ కంపెనీకి మంచి ప్రాఫిట్స్ తీసుకురావాలంటే డెఫినెట్గా హ్యూజ్ లెవెల్లో వీళ్ళు ఎఫర్ట్స్ అనేవి పెడితే కనుక వీళ్ళ శాలరీ వచ్చేసరికి 10.9 lakhs అయితే వీళ్ళకి ఎవ్రీ మంత్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా 9వది వచ్చేసరికి మార్కెటింగ్ మేనేజర్స్ అంటే మనందరికీ తెలిసిందే. ఏదైనా ప్రోడక్ట్నైనా ఏదైనా ఒక బ్రాండ్ అయినా వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ బ్రెయిన్ యూజ్ చేసి ప్రమోట్ చేయగలిగితే డెవలప్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళ క్రియేటివిటీని యూజ్ చేస్తే కనుక బిజినెస్ కానీ ప్రాఫిట్స్ కానీ బ్రాండ్ కానీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ కానీ హ్యూజ్ లెవెల్లో పబ్లిక్లోకి వెళ్ళి హ్యూజ్ లెవెల్లో సక్సెస్ని అయితే ప్రాఫిట్స్ని అయితే గెయిన్ చేయగలదు. సో మార్కెటింగ్ మేనేజర్స్ అనేవాళ్ళు చాలా అవసరం బిజినెస్ మోడల్స్కి. సో దాని ద్వారానే మంచి ప్రాఫిట్స్ని అయితే క్రియేట్ చేయగలరు. వీళ్ళ శాలరీస్ వచ్చేసరికి 12.2 lakhs అయితే వీళ్ళు ఎర్న్ చేయొచ్చు. ఇంక 10వది వచ్చేసరికి ఈ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ వాళ్ళ వర్క్ వచ్చేసరికి ప్రొడక్ట్స్ని మేనేజ్ చేయాలి, డెవలపర్స్గా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ని డెవలప్ చేయాలన్నా ఖచ్చితంగా వీళ్ళైతే అవసరం. మార్కెటింగ్ టీమ్స్ని ఏవైతే ఉంటాయో అందులో యూజర్ గోల్స్ కానీ లేదనుకుంటే బిజినెస్ మోడల్స్ కానీ ఈ వాటి యొక్క గోల్స్ కానీ ఈ రెండు ఏవైతే ఆస్పెక్ట్స్ ఉన్నాయో యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ బిజినెస్ సెక్టర్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ రెండు కూడా సాటిస్ఫై చేసే విధంగా సో వాళ్ళు డిజైన్ చేసిన ప్రకారమే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ప్రకారం వాళ్ళు బిల్డ్ చేసిన ప్రకారమే ఏవైనా బిజినెస్ ప్రోగ్రెసివ్గా తీసుకున్నట్లయితే వీళ్ళ జాబ్ కరెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్డ్గా చేసుకున్నట్లయితే డెఫినెట్గా వీళ్ళ ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయగలరు. వీళ్ళ శాలరీ వచ్చేసరికి నియర్లీ 6.2 lakhs అయితే గెయిన్ చేస్తున్నారు.
సో మంచి జాబ్స్ అయితే ఈ టాప్ 10 జాబ్స్ అయితే ఉన్నాయి మనకి. నేను ఒకటి చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ టాప్ 10లో మీరు ఏం తీసుకున్నా కానీ మీకు ఖచ్చితంగా ల్యాక్స్లో మీరు శాలరీని అయితే బెనిఫిట్ అవ్వగలరు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఈ టాప్ 10లో మీరు ఏ జాబ్ తీసుకున్నా కానీ మీరు కష్టపడి చదువుకొని ఫోకస్డ్గా జాబ్ తెచ్చుకున్నట్లయితే మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ వెల్ సెటిల్డ్ లైఫ్ని అయితే లీడ్ చేయగలరు. మీ ఫుల్ టైం మొత్తం కూడా ప్రొఫెషనల్గా అదేవిధంగా పర్సనల్గా సాటిస్ఫై అయ్యే అవకాశం అయితే మీకు కలుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టాప్ 10 హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ అయితే మన ఇండియాలో ఉన్నాయి. రేపు ఫ్యూచర్లో కూడా ఇప్పుడు చదువుతున్న ఎవరైతే యూత్ ఉన్నారో రేపు ఫ్యూచర్లో జాబ్స్కి వచ్చేటప్పటికి ఫ్యూచర్లో ఎంత స్టాట్స్ చెప్పిన ప్రకారంగానే ఫ్యూచర్లో మంచి డిమాండ్స్ అయితే కలుగుతున్నాయి, కొన్ని స్కిల్స్ రాబోతున్నాయి. ఇప్పుడున్న స్కిల్స్ మీరు నేర్చుకున్నట్లయితే అప్పటికి మీరు ట్రైన్ అయితే కనుక ఎక్స్పీరియన్స్ పొందినట్లయితే అప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఫ్యూచర్లో కొన్ని స్కిల్స్ కూడా వస్తాయి కాబట్టి వాటి యొక్క రిక్వైర్మెంట్స్ ప్రకారం అవి కూడా నేర్చుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు జాబ్ సెక్టర్స్లో కానీ బిజినెస్ సెక్టర్స్లో కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే మీ యొక్క పోర్ట్ఫోలియో అనేది ఇన్బిల్ట్ అందులో చొచ్చుకుని వెళ్తే కనుక డెఫినెట్గా మీ పోర్ట్ఫోలియో కానీ మీ ప్రొఫైల్ కానీ హ్యూజ్ లెవెల్లో సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు జాబ్ సెక్టర్స్లో కానీ బిజినెస్ సెక్టర్స్లో కానీ మల్టిపుల్ ఏవైతే మనీ జనరేషన్స్ ఉంటాయో వాటి నుంచి మీరు హ్యూజ్ లెవెల్లో మనీని అయితే జనరేట్ చేయగలరు, రెవెన్యూ హ్యూజ్ లెవెల్లో మీ గ్రోత్ని అయితే చూడగలరు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.